ఇంకొకటి వంశీ గారు, మనం అప్పు తెచ్చినాం. ఒక్కసారి మనం కనుక అప్పు తెస్తే ఆ అప్పు మనం ఒకదాన్ని ఇన్వెస్ట్ చేస్తే దాని రివర్స్ వనరు మనకు రావాలి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. గత ప్రభుత్వాలు అప్పుడున్న కాంగ్రెస్ కానీ అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఐటీ కోసం పునాది లేచారు, స్టార్ట్ అయింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ఐటీ మంత్రిగా కేటీ రామారావు గారు ఉండి 10 సంవత్సరాల్లో ఐటీ రంగాన్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసింది కదా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఐటీ కంపెనీ కూడా తెలంగాణలో వాళ్ళ హెడ్ ఆఫీస్ పెట్టుకోవాలా. ఇప్పుడు గూగుల్స్ కానీ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ హెడ్ ఆఫీసులు హైదరాబాద్కి వచ్చే విధంగా, వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్కి వచ్చే విధంగా నడుస్తుంది. దీనివల్ల లక్షలాది మందికి ఎంప్లాయీస్ పెరిగింది కదా. లక్షలాది మంది కొన్ని కోట్లాది లక్షలాది వేలాది కోట్లు జనరేట్ అయింది కదా రెవెన్యూ. ఏది అప్పు చేసినా మనం దానికి పెట్టుబడిగా పెడితే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. దానివల్ల ఉపాధి కల్పన ఏర్పడి ఉంటుంది కదా. కానీ ఉపాధి రెవెన్యూ జనరేషన్ కూడా అంత పెద్ద స్థాయిలో లేదు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ అంటున్నారు. 2014 అప్పుడు ఒక గజం జాగా మన బోడుపల్లి చూసుకుంటే 5,000, 6,000, 7,000 ఉండే బోడుపల్లని. గట్టిగా చివరికి పోయినట్టయితే ఎకరం భూమి ఎంత ఉంటుండే? ఒక ఎకరం భూమి నీకు 1,00,000, 2 లక్షలు ఉంటుండే 2014 కన్నా ముందు. అదే భూమి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు 50 నుంచి కోటి రూపాయలు ఎకరమైంది. ఇవాళ ఇక్కడ 1,00,000 రూపాయలు గజమైంది. ఇక్కడ గజం అక్కడ 5,000 ఉన్నది, 1,00,000 రూపాయలు గజమైంది. అక్కడ 1,00,000, 2 లక్షలు ఉన్నది, ఇవాళ కోటి రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నీకు 20-30 లక్షలకి ఎకరం ఉంది. మరి అప్పుడు 50,000, 40,000 ఎకరం. దీనివల్ల ఏంటి? రెవెన్యూ పెరిగినట్టు కదా. ఈరోజు చూస్తే ఏముంది? ఆత్మహత్యలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు.